అయిపోద్దంట, కిడ్నీలు పాడైపోతాయంట, హార్ట్ అటాక్ వచ్చిందంట. ఇవన్నీ రాయబడి ఉంది. ఇవన్నీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయినవి. మన ఉద్రేకం కలిగి, కోపం కలిగి, కక్షతో, కుట్రతో, కుళ్ళుతో మన హృదయాన్ని నింపుకొని దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు ప్రభు అంటే, మొదట నీ రుణస్తుల్ని నీవు క్షమించు అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, మనము అర్పణ అర్పించేటప్పుడు అర్పణ అర్పించడానికి మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని సన్నిధానానికి వెళ్తాం. మనం అర్పణ అర్పించేటప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్తాం. అంటే మనం ఆదివారం రోజున దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు సంతోషంగా, అబ్బా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, దేవుడికి మంచి కానుక వేయాలి, అలాగే పాస్టర్ గారికి కూడా మంచి కానుక ఇవ్వాలి, ఈ రోజు సంఘం అంతటితో నీ సంతోషంగా ఉండాలని నువ్వు ఎంతో సంతోషంగా దేవుని స్తుతించుకుంటూ వస్తా ఉంటే, ఎవరో మార్తమ్మ నీ మీద ఎలిజబెత్ అమ్మకి విరోధంగా ఏయో మాటలు చెప్పినట్టు నీకు జ్ఞాపకం వచ్చింది. నీ తప్పేమీ లేదు, నీ తప్పేమీ లేదు సుమి. నీకే పాపం తెలియదు, ఏమి తెలియదు, నీ తప్పేమీ లేదు. కానీ నీ మీద ఏదో సాడీలు చెప్పినట్టు, నీ మీద సరిగినట్టు నీకు జ్ఞాపకం వచ్చింది. దేవుని ఒక వాక్యం చెబుతుంది, నీవు దేవుని మందిరానికి వెళ్ళటం మానేసి ఒక్కసారి మార్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, అమ్మా నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించమని చెప్పి ఒక్కసారి ఒక హగ్ ఇచ్చేసి వచ్చి అప్పుడు అర్పణ అర్పేమంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవునికి విరోధమైంది ఏది కూడా మన హృదయాల్లో పెట్టుకొని మనం ఉపవాసం ఉంటే, ఉపవాస పండగలు చేసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనకు రావు. దేవుని సంగమా, ఇక్కడ సమూయేలు ప్రవక్త అంటున్నాడు, మీరు ఇప్పుడైనా సరే దేవుని తట్టు తిరిగి, మీరు పారవేయాల్సిన పారవేయండి, మీరు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టండి. పోయిన శుక్రవారము 6వ వారం అన్నమాట. 6వ వారం అయితే ప్రార్థన చేస్తా ఉన్నాను. వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు, ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉంటుంటే దేవుడు దాన్ని ఏమంటారు, డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూడమంటున్నాడు. డ్రెస్సింగ్ టేబుల్ వైపు ఏముంది ప్రభా? ఏమి లేదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏం దేవుండిది అనుకుంటున్నాను నేను. అటు చూడు అని అంటున్నాడు. అటు చూడు అంటే ఎలా చూశాను. ఎలా చూస్తే అక్కడ ఒక ఇంతలాంటి ఒక విగ్రహం ఉంది. ఇంత విగ్రహం ఉందన్నమాట. ఇంత విగ్రహం ఉంది. నేను చెప్పాను ప్రార్థన అయిపోయిన తర్వాత, అది ముందు అర్జెంటుగా బయట పడవేయండి. మా అమ్మాయి తెచ్చిపెట్టిందండి షోకి అంటున్నాడు. ఏమన్నాడు? మా అమ్మాయి తెచ్చిపెట్టిందండి షోకి అని అంట. మీ అమ్మాయి తెచ్చిపెట్టినా, మీ ఆవిడ తెచ్చిపెట్టినా అర్జెంటుగా అది బయటపడ. అంటే మన హృదయంలో దాచబడిన దాన్ని, మన హృదయంలో